ఈరోజు దేవుడు అదే మాట నీకు చెప్తున్నాడు. నువ్వు నన్ను విడిచిపెట్టడం వల్లే నువ్వు సమస్యలు కొని తెచ్చుకున్నావు. నాకు నువ్వు దూరం అవ్వడం వల్లే కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. నా మాట వినకుండా తిరుగుబాటు చేయడం వల్లే నీకున్నటువంటి శాంతిని, సమాధానాన్ని పోగొట్టుకున్నావు. నేను చెప్తున్నప్పటికీ వినలేదు కాబట్టే ఈరోజు నువ్వు భయంతోనూ భీతితోనూ జీవిస్తున్నావు. దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టే శిక్షించాడు. ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు తండ్రి తన కుమారుణ్ణి శిక్షిస్తాడు. దేవుడు ఇశ్రాయేలుని శిక్షించినప్పుడు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వారిని కష్టం గుండా, శ్రమ గుండా, బాధ గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు వారికి అనిపిస్తుంది దేవుడే మాకు ఈ కష్టాలు దాపురింపచేశాడు అనే భావన వారు కలిగి ఉన్నారు. కానీ వాస్తవంగా దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని శిక్షిస్తున్న కారణము మీరేదో నాశనం అయిపోవాలని కాదు, నశించిపోవాలని కాదు. మీరు చేస్తున్న తప్పుల వల్ల, మీరు